మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇటు చూసిన పచ్చని వాతావరణం, పిల్ల కాలువలు ఈ మధ్యన ఉన్నానేంటి అని అనుకుంటున్నారా? ఇప్పుడు నేనైతే కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో ఉన్నానండి. నేను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అటువంటి మండువా లోగిలిల్లు. ఇది దాదాపుగా 112 సంవత్సరాల క్రితం నాటి హౌస్ మాట. ఈ హౌస్ చూపిద్దామని ఈ రోజున ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హౌస్ చూసే ముందు ఒక చిన్న మాట, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ ఊర్లోకి అడుగు పెట్టగానే ఇటు చూసిన ఎన్నో ఏళ్ల క్రితం నాటి ఇళ్ళే కనిపిస్తాయండి. చూస్తున్నారు కదా ఇల్లులు, అక్కడక్కడ రిమోలింగ్ చేసిన ఇల్లు కూడా ఉంటాయనుకోండి, కానీ పురాతనమైన ఇల్లు చాలా ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ వాతావరణం మనసుకి చాలా హత్తుకునేలా ఉంటుందండి. ఎందుకంటే ఎటు చూసినా స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణంతో ఉంటుంది. మనము మండవాలోగులు ఇల్లు దగ్గరికి అయితే వచ్చేసామండి. వ్యూ అయితే బయట నుంచి ఇలా ఉన్నది. ఒక్కసారి లుక్ వేసుకోండి, బయట నుంచి వ్యూ ఎంత బాగుందో కదా. రండి రండి. ఈ ఆర్చులు చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో. మధ్యలో చూడండి రౌండ్ గా పెద్ద ఉన్నది, దాని తర్వాత చిన్న ఆర్చు, దాని తర్వాత ఇంకొక చిన్నది, దాని తర్వాత ఇంకొక చిన్న ఆర్చు. ఇప్పుడు టోటల్ గా మనకి ఇక్కడ స్తంభాలు లెక్క పెడదామా? 1 2 3 4 5 6 7 8 8 స్తంభాలు అయితే ఉన్నాయండి. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పెద్ద పెద్ద అరుగులు ఉన్నాయండి. వీటినే ఎత్తరుగులు అని అంటారండి. అంటే కింద నుంచి ఎత్తుగా ఉంటాయి. సో వీటి పొడుగు చూసారా, ఈ కొస నుంచి ఆ కొస వరకు ఎంత ఉందో. ఇప్పుడైతే మన ఇంట్లో హాల్ ఉన్నాయి చూసారా, అంత ఉంది. ఓన్లీ బయట అరిగి, ఇంటి బయట అరిగే. అలాగే దీని వెడల్పు కూడా దాదాపుగా 7 అడుగుల వెడల్పు ఉందండి. ఈ వెడల్పు చాలా విశాలంగా ఉన్నది. దాదాపుగా ఒక దగ్గర 15 నుంచి 20 మంది పడుకునిపోవచ్చు, అంత వెడల్పు ఉన్నది. చూసారా ఎంత హైట్ ఉన్నాయో. ఇంకా హైట్ ఉండేవి, కాకపోతే ఈ గచ్చు చూసారా, ఈ గచ్చు అది చేయించడం వల్ల, హైట్ చేయించడం వల్ల దీని హైట్ వచ్చి తగ్గిందండి. లేదంటే ఇంకా ఎత్తుగానే ఉండేవి అరుగులు. సో ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ కూర్చొని అందరు కూర్చొని హాయిగా మాట్లాడుకోవడం, అలాగే ఇవన్నీ చైర్స్ వేసుకొని కూర్చొని ఈవినింగ్ టైంలోని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునేవారంట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఈ మండవ ఇంటికి. సో ఇది చూసారా, ఇదంతా చెక్క తలుపులే. ఈ చెక్క తలుపులు కూడా చాలా చక్కగా డిజైన్ చేసి ఉన్నాయండి. ఈ చెక్క తలుపులకి పైన చూసారా సన్షేడ్ లాగా ఎలాగ ఏర్పాటు చేశారో. ఇంకా ఏంటంటే చూసారా, ఈ లోపలికైతే చక్కగా డిజైన్ చేశారండి. ఇదంతా చేత్తోనే డిజైన్ చెక్కిందంటండి. ఎంత అద్భుతంగా ఉన్నది కదా. ఆ కాలంలోనే ఇంత అద్భుతంగా చెక్కారంటే మాటలు కాదు. చూసారా ఈ ద్వారం చుట్టూ డిజైన్ ఎంత అందంగా చెక్కారో. ఇదంతా మిషన్ తో చెక్కినట్టే ఉంది కదండి. కాదు, ఇది చేత్తో చెక్కిందండి, మిషన్ తో చెక్కిందే కాదు. చూసారా ఎంత అందంగా చెక్కారో. ఎంత కళాకారులు అయితే గాని అంత అందంగా చెక్కుంటారో అర్థం చేసుకోండి మీరే. ఇంకా ఈ తలుపుల హైట్ చూసారా ఎంత హైట్ ఉన్నాయో, పెద్ద తలుపులు. అలాగే గుమ్మం కూడా చాలా ఎత్తుగా ఉన్నది. ఇప్పుడు మనం అయితే తలుపులు తీసుకొని లోపలికి వెళ్దాము. లోపల ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి రండి. మనము మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇలా కుడివైపు చూసుకుంటే ఒక రూమ్ ఉన్నదండి. ఇంకా దానికి ఎదురుగా ఇంకొక రూమ్ ఉన్నది. ఇదిగో ఇంకా కొంచెం మనం అలా వెనక్కి వెళ్తే ఇదిగోండి దానికి ఆపోజిట్ లోనే ఇంకొక రూమ్ ఉందండి. చూస్తున్నారు కదా. మళ్ళీ ఈ రూమ్ కి ఆపోజిట్ లోనే ఇదిగో ఇదొక రూమ్. ఓకే, ఇది చూసారు కదా. నెక్స్ట్ ఈ ద్వారం మెయిన్ ఎంట్రన్స్ కి ఎదురుగా ఉంటుంది. ఇది పెరటి ద్వారం. దీని పక్కనే 2 రూమ్స్ ఉన్నాయి చూసారా. కుడివైపు ఒకటి ఉన్నది, అలాగే ఎడం వైపున కూడా ఒకటి ఉన్నది. ఒకటి కిచెన్, ఇంకొకటి ఏమో దేవుడి గది. అలా ఉన్నాయి పక్క పక్కనే రూమ్స్. మొత్తం ఇక్కడ 6 గదులు అయితే ఉన్నాయండి. అలాగే 6 స్తంభాలు కూడా ఉన్నాయి. మొత్తం ఇది మండవాలోకి క్లోజ్ చేయడం వల్ల ఇదంతా చూసారు, కింద కూడా క్లోజ్ చేయడం వల్ల చాలా పెద్ద హాల్ గా ఉపయోగించుకుంటున్నారు. మొత్తం ఇదంతా చూసారు కదా ఎంత పెద్ద హాల్ ఉన్నదో. ఇప్పుడున్న హౌసెస్ లో ఎక్కడైనా ఇంత హాల్ చూసామో మనం చెప్పండి. అప్పట్లోనే ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి. అంటే అందరూ కలిసి ఒకే దగ్గర ఉమ్మడిగా ఉండేవారు. అందుకని ఇంత పెద్ద పెద్ద ఇల్లులు ఉండేవి అప్పుడు. చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉన్నది. తర్వాత మీరు ఇలా చూసుకుంటే గనక మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదంతా ఆ చేతితో చేసిన స్తంభం అండి. ఇది కూడా చాలా డిజైన్ గా చెక్కారు. చూస్తున్నారు కదా పైన డిజైన్ ఉన్నది. ఇంకా ఈ స్తంభం కింద చూస్తే గనక ఒక చిన్న గట్టి సపోర్ట్ మాత్రమే ఉందండి. ఇలాంటి స్తంభాలు ఇంట్లో ఎందుకు ఉన్నాయంటే ఇవే ఈ ఇంటికి మెయిన్ అన్నమాట. అదేంటంటే ఇప్పుడు ఇల్లు అన్ని కడుతున్నారు కదా, వాటికైతే పిల్లర్స్ వేస్తున్నారు, మీకు తెలుసు కదా. అప్పట్లోనే ఈ స్తంభాలే ఇంటికి పిల్లర్స్. అందుకే ఈ స్తంభాలు ఇంటి లోపల ఉంటాయండి.
100 ఏళ్ళైనా సరే ఇప్పటికి స్తంభాలు చూసారా చెక్కి చెదరకుండా అసలు ఏ మాత్రం ఏమి పట్టకుండా ఎంత నీట్‌గా ఉంటాయి. ఇళ్ళకి స్లాబ్ కూడా ఏమీ ఉండదండి. పైన కూడా స్లాబ్ కూడా చూసారా మొత్తం అంతా వుడ్ వర్కేనండి. మొత్తం అంతా చెక్కతోనే ఉంటది. ఎక్కడ సిమెంటు ఏది వాడరు. చూడండి ఆ పైన స్లాబ్ ఫ్యాన్ దగ్గర అంతా ఎలా ఉన్నదో చూసారు కదా, మొత్తం అంతా వుడ్డే. ఎక్కడ మీకైతే ఒక ఇనుప రాడ్ కాదు కదా, ఈ చిన్న ఇనప ముక్క కూడా వాడలేదు. ప్రస్తుత కాలంలోని బిజీ బిజీ లైఫ్ లోని ఎవరి కాలు ఎమ్మినా తీరే అన్నట్టుగా ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు కదండి. కానీ అప్పట్లో అయితే మొత్తం కుటుంబం అంతా ఉమ్మడిగా ఉండి ఒకే దగ్గర ఉండేవారండి. వాళ్ళంతా ఇలాంటి మండువా ఇళ్లలోనే ఎక్కువగా స్టే చేసేవారు. ఇలా చూడండి పైన వెలుతురులా కనిపిస్తుంది కదా, ఇదే మండువా అని అంటారండి. అంటే ఓపెన్ లో ఉంటదన్నమాట. వర్షం వస్తే ఇందులోంచి వాటర్ అయితే కిందకి పడుతుందన్నమాట ఇంట్లో. అలాగే డే టైమ్ లో వెలుతురు కూడా చాలా ఎక్కువ వస్తుందండి ఇంట్లోకి. ప్రస్తుతం అయితే ఈ మండువా అంతా క్లోజ్ చేసి ఉంచారండి. చూస్తున్నారు కదా, అలా ఇనప రేకుల్లా కట్టేశారు. ఆ పడిన వాటర్ అంతా వర్షం మధ్యలో పడుతుంది అన్నమాట. ఆ పడిన వాటర్ అంతా ఈ గొట్టం ద్వారా ఇలాగా ఈ లోపలికైతే పడుతుందండి వాటర్ అంతాని. అంటే కిందనేమో ఇంకుడు గొయ్యిలాగా ఉంటది, లేదు అంటే ఒక ట్యాంక్ లా కూడా ఏర్పాటు చేసుకునేవారంట. ఇంకుడు గొయ్యి అనుకోండి నీళ్లు ఇంకిపోతాయి, అలాగే ట్యాంక్ అనుకోండి ట్యాంక్ లో ఉన్న నీళ్లు వీళ్ళు దేనికైనా ఉపయోగించుకోవడానికి వాడేవారంటండి. ఇలా చూడండి, ఇది కబోర్డు. ఈ కబోర్డ్ తలుపులు కూడా చెక్కతో చేసిందే. తర్వాత మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇదిగో ఇవి స్విచ్చెస్. ఆ కాలంలోనైతే స్విచ్చెస్ అయితే ఇలా ఉండేవండి. కిటికీలు చూడండి, నిలువెత్తు కిటికీలు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో. ఇదిగో ఓపెన్ చేశాను. ఇది తలుపులు కూడా టేకుతో తయారు చేసిందే. నెక్స్ట్ వీటికి మధ్యలోనే ఇనప రాడ్లు పెట్టారు లావుగాని. ఇప్పుడు చూడండి మీకు ఒకటి చూపిస్తాను. ఇదిగోండి ఇది చెస్ బోర్డు చూసారా, ఇదంతా గచ్చి మీద ఇలాగా చెక్కించేసుకున్నారండి. ఇది వచ్చేసి గుమ్మానికి ఎదురుగానే ఉన్నది. అప్పట్లోని దీని చుట్టూ కూర్చొని ఇక్కడే ఆడుకునేవారు అనుకుంటాను చెస్ అదిని. ఈ ఇంట్లోనే నాకు ప్రత్యేకమైనది ఒకటి అయితే కనిపించిందండి. అదేంటో మీకు చూపిస్తాను రండి. ఇదిగో చూడండి, టేకు చెక్కతో చేసిన పెద్ద చెక్క పెట్టే ఎంత పెద్దది ఉన్నదో చూసారా. అలాగే ఇది చాలా స్ట్రాంగ్ గా కూడా ఉన్నదండి. నేను అసలు ఇలాగా చిన్నది కదిపినా కూడా అసలు కదపలేకుండా ఉంది. చాలా వెయిట్ కూడా ఉన్నది. ఇది టేకు చెక్క కదా, అందుకనే చాలా బరువు అనుకుంటాను. చూడండి ఇప్పటికి కూడా భూషానం భూషానం అని అంటారు కదా. భూషానం అంటే ఏదో కాదండి, ఇదిగోండి భూషానం అంటే ఇదే. ఇంత పెద్దగా ఉన్నదాన్ని భూషానం అని అంటారు. ఈ భూషణానికి చూడండి కిందన చక్రాలు ఉన్నాయి. 4 వైపులా 4 చక్రాలు ఇచ్చారు. ఇది చాలా బరువుతో ఉన్నది కదా, సో అందుకనేసే దీన్ని ఎవరు ఎత్తలేరు కదా, అందుకనే ఇచ్చారనుకుంటాను ఈ చక్రాలు. ఇలాగా 4 3 కదిపితే గానీ కదలదేమో, అంత బరువుగా ఉన్నది ఈ చెక్క పెట్టి. చూస్తున్నారు కదండి 112 ఏళ్ల క్రితం నాటిళ్ళు. ఇంటి లోపల స్లాబ్ చూడండి పెద్ద పెద్ద దూలాలతోనే ఎలా కట్టారు. ఇంకా ఆ దూలాల మీద అయితే వెడల్పాటి చెక్కలతోని స్లాబ్ అయితే నిర్మించడం జరిగిందండి. ఇప్పుడు సిమెంట్ ఇసుక లేనిది అసలు స్లాబే లేదు ఎక్కడ. నీకు తెలుసు కదా, ఈ ఇంటికైతే పైకి ఎక్కాలన్నా సరే వుడ్తో చేసిన మెట్లే ఉంటాయి తెలుసా. ఈ రోజుల్లో ఇంత పెద్ద పెద్ద హాల్ ఎక్కడ ఉన్నాయండి. ఈ మాత్రం ప్లేస్ ఉన్నది అనుకో, దానికో బెడ్రూమ్, హాలు, కిచెన్, దేవుడి గది అన్ని కట్టేస్తున్నారు. ఇప్పుడు ఇంత ఇల్లులు ఎక్కడా లేనే లేవండి బాబు. ఇంకా ఈ ఇంటి బయటకు చూసుకుంటే గానీ మెట్లే ఉన్నాయి. పైనుంచి ఇచ్చారు మట్టి మెట్లు, తర్వాత కట్టినవి ఇవి. ఇదిగోండి ఇంటి ముందైతే ఇలా ఉన్నది. ఇంకా ఇంటి మీద చూసుకుంటే ముందైతే చిన్న స్లాబ్ లాగే ఉన్నదండి. మొత్తం అంతా చూసారా వెనకాతలు అన్ని పెంకులే. 1200 ఏళ్ల క్రితం నాటి ఇల్లు ఇప్పుడు కూడా ఆ పెంకులు కూడా చెక్కి చెదరలేదండి. అంత స్ట్రాంగ్ గా నిర్మించారు అప్పట్లో ఇల్లులు. నచ్చిందా మరి ఈ ఇల్లు, మండువా ఇల్లు? సరే నచ్చినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ని ఇంకొంతమంది మొబైల్ కి అయితే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని లైక్ చేయడం అయితే మర్చిపోకండి.